హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఇడ్లీ దోశలు వేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో దోశలు వేసి చూడండి. చాలా మెత్తగా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దోశలు కానీ ఇడ్లీ కానీ చేసుకోవాలి అంటే మినపప్పు నానబెట్టాలి, కడగాలి, రుబ్బాలి కదా. బియ్యం పిండి కానీ మినపిండి కానీ ఎలాంటి పిండిలు లేకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. టైం అనేది తక్కువగా ఉంది అనుకున్నప్పుడు, ఇంట్లో రుబ్బిన పిండిలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా దోశలను ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా సాఫ్ట్గా ఇష్టంగా తింటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా. సూజీ రవ్వ తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగు కూడా తీసుకోండి. పెరుగు ప్లేస్లో మజ్జిగైనా తీసుకోండి. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 వేరువేరు గిన్నెల్లో వేసుకుని ఇలా అటుకుల్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి వేసుకున్నాం. అలాగే సూజీ రవ్వను కూడా వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అటుకుల్ని శుభ్రంగా కడగాలండి. 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది. బాగా కడగాలి. అలాగే రవ్వలో కూడా 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ అంటే మీరు తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి రవ్వ ములిగేంత వరకు కన్నా కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకోండి. ఎందుకంటే రవ్వ అనేది నానిన తర్వాత క్వాంటిటీ అనేది పెరుగుతుంది, పైకంట వస్తుందండి. అందుకే కొంచెం వెడల్పుగా ఖాళీగా ఉన్న గిన్నెని తీసుకుని సూజీ రవ్వని నానపెట్టుకోండి. ఎక్కువగా వాటర్ పోసుకుని నానపెట్టండి. అలాగే అటుకుల్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి షైనర్తో వడగట్టండి. ఇలా వాటర్ అన్ని కిందకు వచ్చేసిన తర్వాత అటుకుల్ని కూడా వేరొక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, పెరుగంతా కూడా అలా అటుకుల్లో వేసేసుకోండి. మీరు అటుకులు తీసుకున్న క్వాంటిటీని బట్టి పెరుగు చాలకపోతే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి. మజ్జిగ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. అటుకుల్లో కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్ అనేవి. ఎందుకంటే అవి కూడా నానిన తర్వాత కొంచెం క్వాంటిటీ అనేది పెరుగుతుంది. ఇలా 2 కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా. నానబెట్టడం అంటే మరీ ఎక్కువగా మినపప్పు నానబెట్టినట్లుగా 4-5 గంటలు అక్కర్లేదండి. 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈ లోపుగా మనం చట్నీ చేసుకుందాం. దానికోసంగా ఎండుమిర్చిని తీసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, చిటికెడు మెంతులు తీసుకోండి. మెంతులు అనేవి చాలా తక్కువగా తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2-3 చింతపండు రెబ్బలు తీసుకోండి. అలాగే 2 టొమాటోలను సన్నగా కట్ చేసి బౌల్లోకి తీసుకోండి. అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా ఆయిల్లో వేసేసుకుని బాగా దోరగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే పప్పులు అనేవి మాడకుండా మంచి కలర్లోకి ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. అవి 2 దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని చిటికెడు మెంతులు కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి మీ ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఒక 10-11 వేసాను. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి ఎక్కువగా మాడనివ్వకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. వీటిని కూడా బాగా కలపండి. ఆనియన్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలను కూడా వేసేసుకుని కొంచెంగా చింతపండును కూడా వేసుకోండి. వీటిలోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ కానీ టొమాటో కానీ త్వరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇవి 2 కూడా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరని తీసుకుని ఇలా కాడలతో సహా వేసేసుకోండి.
అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. చట్నీలో కొత్తిమీర కానీ కరివేపాకు టేస్ట్ అనేది కానీ చాలా చాలా బాగుంటుంది. వీటిని స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇవన్నీ సాఫ్ట్గా మగ్గిన తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఈ లోపుగా మనం రవ్వని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, బాగా నానింది. అలాగే అటుకుల్ని కూడా పెరుగులో నానబెట్టాం కదా, ఇలా అటుకులు అనేవి కొంచెం గట్టిగా వచ్చాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సూజీ రవ్వని అటుకుల్ని కూడా వేసేసుకోండి. ఇవి రెండు కూడా జార్లో వేసేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని పిండిని దోశల బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ముందుగా కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని గ్రైండ్ చేయండి. ఎందుకంటే వాటర్ అనేవి ఒకేసారి పోసినట్లయితే అటుకులు సరిగ్గా నలగవండి. అందుకే మనం ముందుగా వాటిని గ్రైండ్ చేసిన తర్వాత అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ని యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. గ్రైండ్ అయిన తర్వాత పిండి అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. వంట సోడాకి బదులుగా బేకింగ్ పౌడర్ వేసాను, మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు. వీటిని కొంచెంగా వాటర్ పోసుకుని బాగా కలపండి. ఉండలనేవి ఏమీ లేకుండా వంట సోడా బాగా కలిసిన తర్వాత దానిని ఇలా పిండి మొత్తానికి కలపండి. వంట సోడా వేసుకుంటే అదంతా కలవాలి, లేదా బేకింగ్ పౌడర్ కూడా ఇలా ఉండలనేవి ఏమీ లేకుండా పిండిలో బాగా కలిసేంత వరకు విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలపండి. ఇలా కలిపినట్లయితే మనం వేసిన బేకింగ్ పౌడర్ అంతా కూడా ఈవెన్గా పిండిలో బాగా కలుస్తుంది. మూత పెట్టుకుని పక్కన పెట్టండి. ఈ లోపుగా మనం చట్నీని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మనం ఆయిల్లో వేసిన దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి చల్లారాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ముందుగా ఇలాగే గ్రైండ్ చేయండి. వాటర్ అనేవి తర్వాత యాడ్ చేద్దాం. ఇలా బరకగా గ్రైండ్ అయిన తర్వాత పప్పులన్నీ కూడా బాగా నలుగుతాయి. ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని మరలా గ్రైండ్ చేయండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ అనేవి పోయకుండా ముందుగా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసినట్లయితే పలుకులుగా లేకుండా ధనియాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కూడా బాగా నలుగుతాయి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని బాగా గ్రైండ్ చేసిన తర్వాత చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. చట్నీకి పోపు అనేది వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకుని బాగా ఫ్రై చేయండి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెంగా ఇంగువ కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా అలా పోపులో వేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అంతా కూడా చట్నీలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. చట్నీని టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. అలాగే పిండి కూడా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు దోశలు వేసుకోవటం స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని పెనానికి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిని 2 గరిటెలు అలా వేసుకోండి. వీటిని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం మందంగానే వేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేసుకున్నట్లయితే ఇలా దోశల మీద హోల్స్ అనేవి పడుతున్నాయి కదా, ఇలా రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా. రంధ్రాలు అనేవి ఎక్కువగా వచ్చినట్లయితే దోశలకి సాఫ్ట్నెస్ అనేది బాగా వస్తుంది. ఇలా రంధ్రాలు అనేవి పడలేదు అంటే వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ తగ్గినట్లు మీరు కొంచెంగా మరలా వంట సోడా యాడ్ చేసుకుని ఈ దోశల ప్రాసెస్ అనేది చేసుకోండి, కుక్ చేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని వెనక వైపు కూడా ఫ్రై చేయండి. ఇదే విధంగా రుబ్బి పెట్టుకున్న పిండి అంతా కూడా దోశలను వేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా సాఫ్ట్గా
మెత్తగా ఉండే దూదెల్లాంటి దోశలు రెడీ అయిపోయాయండి. ఎలాంటి మినపప్పు బియ్యము లేకుండానే మనం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసాం కదా. మీరు కూడా ఇదే ప్రాసెస్తో దోశల్ని వేసి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదంటే నేను చూపించిన ఉల్లిపాయ టొమాటో చట్నీ కానీ గ్రైండ్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇన్స్టెంట్గా వేసుకునే దోశలండి. టైం అనేది ఎక్కువగా పట్టదు. రుబ్బుకున్న పిండి లేనప్పుడు చాలా కమ్మగా అప్పటికప్పుడే 10 నిమిషాల్లో ఈ దోశలను ప్రిపేర్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.